టీఆర్ఎస్ పడవు పెట్టిందన్న రేవంత్. ఎస్ఎల్బీసీ పాపం కేసీఆర్ దేనని ఆరోపణ. అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ధ్వజం. ఎస్ఎల్బీసీ టన్నెల్ పరిశీలించిన సీఎం రేవంత్. విపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం. 2-3 రోజుల్లో పనులు కొలిక్కి వస్తాయని ఆశాభావం. మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణంపై కేంద్రం దృష్టి. భూసేకరణ చేస్తే పనులు చేపడతామన్న రామ్మోహన్. ఉపాధికి తోడ్పడుతుందన్న కిషన్ రెడ్డి. 2026 జూన్ కల్లా అందుబాటులోకి భోగాపురం విమానాశ్రయం. కేంద్ర మంత్రి రామ్మోహన్ ప్రకటన. ఏప్రిల్ నుంచి సీప్లేన్ సేవలు ప్రారంభిస్తామని వెల్లడి. ఏపీసీఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్. అనుమతులు విదేశీ పర్యటనకు వెళ్లినట్లు అభియోగాలు. విజయవాడ విడిచి వెళ్లొద్దని ఆదేశం. ఏపీలో 28,62,000 కుటుంబాలకు కులధృవీకరణ పత్రాలు. వీఆర్ఓలు ఇంటికే వెళ్లి ఇచ్చారన్న మంత్రి. రాని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచన. గాజాకు మానవతా సాయాన్ని అడ్డుకున్న ఇజ్రాయెల్. కొత్త కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించాలని ఒత్తిడి. మండిపడిన హమాస్.